బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు నాన్న లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళతోనే మనం తిరుగుతాము. వాళ్ళ చుట్టూ వాళ్ళని చూస్తూనే మనం ఎదుగుతాం కాబట్టి, ఆడదంటే ఒక గౌరవం ఎవరికైనా ఉంటుంది. యూజువల్‌గా అబ్బాయికి. అమ్మని చూసావు నాన్న లేనప్పుడు. తర్వాత నాన్న ప్లేస్‌లో అక్కని చూసావు ఆ కష్టం. తర్వాత వైఫ్‌ని గూడా చూస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది గూడా ఒకటని చెప్పొచ్చు. టాప్ 5లో. ఎందుకంటే చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకున్నోళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. మీరు గూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసకి విడాకులని వినగానే బ్లాస్టింగ్ న్యూస్ అయిపోయింది. అందరూ నేను చెప్పాను కదా! రూరల్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే మొబైల్స్ లేని వాళ్ళు గూడా పక్కనోళ్ళ మొబైల్‌లో వింటూ ఏడుస్తున్న సంఘటనలు నేనే చూసాను. యాక్చువల్లీ అదే ఎందుకని చెప్తున్నాను. ఆ న్యూస్ యాక్చువల్లీ ఇంకా వినాల్సొచ్చిందంటే ఏమని విడాకులు చెప్తావు? తీసుకోలేదు. ఓవరాల్‌గా నేను లోపలిగా డీప్‌గా వెళ్ళను. ఏం చెప్తావు దాని గురించి అసలు? విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ థంబ్‌నెయిల్. హ్మ్. విడాకుల వరకు మేము ఇంకా వెళ్ళలేదు. హ్మ్. సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది అంటే అనుకోని ఒక తెలియని గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్కువగా తను వాళ్ళ అమ్మానాన్నల దగ్గర ఉండటం వల్ల నేను షూటింగ్స్, సీరియల్స్ బిజీగా ఉండటం అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు షూటింగ్స్ ఉన్నా కానీ వెళ్ళేవాడిని. పిల్లల దగ్గరికి వెళ్ళటం, వస్తాం, రావడం చేసేవాళ్ళం. యూట్యూబ్ వ్లాగింగ్ చేసేవాళ్ళం. అంతా కలుస్తూ ఉండేవాళ్ళం. బట్ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా పిల్లలకి నేను ఒక గెస్ట్ లాగా అయిపోయాను. అండ్ తను కూడా ఎక్కువగా అక్కడ మేబీ తెలీదు. ఎందుకని ఆ డిస్టెన్స్ క్రియేట్ అయిందో మా ఇద్దరి మధ్య చాలా అఫెక్షనేట్‌గా ఉండేది. అండ్ బిఫోర్ 5 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్‌లో పిల్లలు పుట్టడానికి బిఫోర్ గూడా వాళ్ళ అమ్మా, నాన్న నాతో కంప్లెయింట్ చేసేవాళ్ళు. "మా అమ్మాయి రాదేంటయ్యా మా ఇంటికి మేము రమ్మన్నా గూడా వచ్చి ఓ 2 రోజులు ఉండండి, 3 రోజులు ఉండండి అంటే కూడా రాట్లేదు. లైక్ ఇక్కడే ఉంటుంది." వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువగా. హ్మ్. హ్మ్. సో అలాంటిది పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోవడం హ్మ్. తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. ఆ తెలియని గ్యాప్ ఉండకూడదు. నేను ట్రై చేస్తానే ఉన్నా. నేను ట్రై చేసిన ప్రతిసారి అది దూరం అవుతూనే వచ్చాం గానీ, దగ్గర అవ్వలేకపోయాం. అంటే పిల్లలు పుడితే ఎవరైనా ఇంకా దగ్గరవుతారు హస్బెండ్, వైఫ్. అలాంటిది అదే మీరు దూరం యాక్చువల్లీ అవుతున్నారు పిల్లలు అంటే పుట్టిన తర్వాత ఏమైపోయిందంటే, తను నేను ఒక ఇంట్లో ఎగ్జాక్ట్ రీజన్ ఉండలేకపోయాం. ఏమైనా తను ఉందా నేను ఒక దానికి? ఇంట్లో ఉండలేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. హ్మ్. అదే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ ఉంది. అరుచుకుంటాం, తిట్టుకుంటాం, గోల చేసుకుంటాం, కొట్టేసే వరకు ఎళ్ళిపోతారు. బట్ నెక్స్ట్ డే లేచి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ వార్ ఆ ఫైట్ ఆ రోజుతో ఎండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో మాకేమైపోయిందంటే తను వేరే ఇంట్లో, నేను వేరే ఇంట్లో, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర, నేను మా అమ్మ దగ్గర, పిల్లలు తన దగ్గర ఉండిపోవటం వల్ల నేనే నా కిడ్స్‌కి గెస్ట్ అవ్వడం వల్ల తెలియకుండా గ్యాప్ క్రియేట్ అయిపోయింది. హ్మ్. ఆ గ్యాప్‌ని నేను ఫిల్ చేయడానికి ట్రై చేశాను. అది అలా ఉండిపోయింది. హ్మ్. అది మేబీ ఫేజ్ ఏమో ఆ టైం గడవాలి. నాకు కొంచెం నేను బిలీవ్ చేస్తా టైం రావాలి. సో ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఆ టైం వచ్చి మళ్ళీ మేము కలుస్తామేమో. హ్మ్. పిల్లలు ఎదిగేదెప్పుడు ఫాదరే హీరో. అలాంటిది ఫాదర్ ఈరోజు చాలా దూరంగా ఉండాల్సొచ్చింది. పిల్లల్ని తలుచుకున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు కంట్రోల్ చేసుకోగలవా ఎమోషన్స్? వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. ఐ మిస్ దెమ్. డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఐ ఇమాజిన్ మైసెల్ఫ్. అంటే ఈ సైడ్ పెద్దోడు, ఈ సైడ్ చిన్నోడు ఉంటే ఇలా వాటేసుకొని కబుర్లు చెప్తూ లేదా స్టోరీలు చెప్తూ ఉండాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నాను. బట్ అది కుదరట్లేదు. ఎన్ని రోజులైంది పిల్లల్ని చూసి? లిటరల్లీ ఒక 16 మంత్స్. 16 నెలలైంది పిల్లల్ని డైరెక్ట్‌గా చూసి. నాన్న అని పిలిపించుకోవడం. చిన్న బాబుకి అన్నప్రాసన్న రోజు ఫోటో అన్నమాట. హ్మ్. వెరీ క్యూట్ కిడ్స్. ఐ రియల్లీ లవ్ దెమ్. బట్ ఆ గ్యాప్ ఉంటే ఉంది. ఒకడిని నీ దగ్గర ఉంచుకోవాల్సింది కదా మరి. సెపరేట్ చేయడం అనేది నాకు కాన్సెప్ట్ కాదు. బేసికల్‌గా పిల్లలనే వాళ్ళకి మదర్ లవ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ ఫాదర్ లవ్. హ్మ్. నేను ఒకవేళ ఆ సెపరేషన్ వల్ల తీసుకునే పెయిన్ ఏదన్నా ఉంటే నేను తీసుకుంటా. బట్ పిల్లలకి ఐ నో షీ ఈస్ ఎ బెటర్ మదర్. హ్మ్. షీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ద కిడ్స్. మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ క్రియేట్ అయిందేమో కానీ బట్ యాస్ ఎ పర్సన్ షీ ఈస్ ఎ వెరీ గుడ్ మదర్. పిల్లలకి ఏం అనని ప్రతి క్షణం తన పిల్లల గురించి ఆలోచిస్తది. సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్పేసి. బట్ కొన్నిసార్లు అది ఓవర్ బోర్డ్ అవుతుంది. సో నాట్ సో ప్రాక్టికల్. అది ఓవర్ బోర్డ్ అవుతుంది. అంటే నీకు తనకి గ్యాప్ క్రియేట్ అయింది. పిల్లలకి నీకు అవ్వలేదు కదా! నువ్వెళ్లి చూడొచ్చు కదా! ఎందుకు చూడలేకపోతున్నావు? కుదరట్లేదు. కుదరట్లేదు ఇన్ ద సెన్స్ అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది సలహాలు ఇస్తారు గానీ, హ్మ్. అవి నేను ఎగ్జిక్యూషన్‌లోకి తీసుకొస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. అది నేను ఏసే ప్రతి స్టెప్పు ఇంకో 10 అడుగులు దూరం చేస్తుంది నన్ను. ఓకే.
వీడియో కాల్‌లో కూడా చూడలేదు. కాల్స్ అసలు కంప్లీట్‌లీ యాక్సెస్ లేదు. మా అన్న చేత ఫోన్ మాట్లాడి ఎన్నేళ్ళు అయిపోయింది ఇప్పుడు? ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అదే సేమ్ 16 మంత్స్. లాస్ట్ టైం పెట్టావు మెసేజ్? లాస్ట్ మెసేజ్ లైక్ కలుద్దాం, మాట్లాడదాం, లెట్స్ సాల్వ్. ఆ! ఇంకా ఎంతకాలం ఇలాగా రిప్లై ఇచ్చిందా? వెయిట్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచా? హ్మ్. ఇంకా ఓపెన్ చేయలేదా మెసేజ్? తెలీదు మరి అది తనకి రీచ్ అయిందో లేదో కూడా తెలీదు. ఒక మగవాడికి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఏది ఉండదు. మేబీ ఫ్యామిలీ చెల్లాచెదరైతే అసలు తట్టుకోలేం. హ్మ్. వర్క్ ప్లేస్‌లో 24 అవర్స్ మనం ఎంత పని చేస్తున్నామో నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాం గానీ, ఇది పని చేయదు ఎవరికీ. డిస్టర్బ్ అవుతూనే ఉంటది. డిప్రెషన్‌లోకి వెళ్తారు. కొంతమంది నేను ఆ డిప్రెషన్ సూసైడ్ కూడా చేసుకునే అంత స్థాయికి కూడా వెళ్తారు. ఫ్యామిలీ లేదు, దూరం అయిపోయింది అన్నప్పుడు. ఇలాంటివి 2 నీ లైఫ్‌లో జరగలేదా? బేసికల్లీ అప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను ఏంటంటే, నాకు తెలుసు ఏదో ఒక రోజు మేము కలుస్తాం. బట్ ఒక సోల్జర్ అనేవాడు దేశాన్ని కాపాడటం కోసం తన ఫ్యామిలీని, తన పిల్లల్ని వదిలేసి ఒక బార్డర్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తిరిగి వస్తాడో రాడో కూడా తెలీదు. సో, అలాంటి పొజిషన్‌లో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలని దూరంగా పెట్టగలిగినప్పుడు, నేను మళ్ళీ కలుస్తానన్న నమ్మకం నాకున్నప్పుడు, ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో నేనెందుకు వెయిట్ చేయకూడదు? హ్మ్. నాకు తెలుసు నేను మళ్ళీ కలుస్తాను. దేర్ విల్ బి ఛాన్సెస్. అది ఎమోషనల్‌గా అవ్వచ్చు. రేపొద్దున ఇంకేదన్నా పరంగా గూడా కలవచ్చు. హ్మ్. సో, ఐ స్టిల్ హావ్ ద హోప్ దట్ ఐ కెన్ మీట్. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు? 1 ఇయర్. 1 అంటే ఇయర్ లవ్ చేసుకున్నారు. తను కలిసిన 1 ఇయర్‌కే మాకు మ్యారేజ్ అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు. నేనదే అనుకున్నాను. సో, నా మెంటాలిటీకి, నా దీనికి, నా ఆలోచన విధానానికి తను సూట్ అవుతుంది. బికాస్ లైక్ వి కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్. అప్పుడు తను చెప్పినప్పుడు, నేను మాట్లాడుకున్నప్పుడు కూడా సో, వెన్ వి ఎక్స్‌చేంజ్డ్ కన్వర్జేషన్స్ లైక్ తను చెప్పిన దాన్ని బట్టి నేను ఓకే. నా లైఫ్‌లో ఎటువంటి పరిస్థితి ఉన్నా షీ విల్ బి విత్ మీ అని అనుకున్నా. ఉండింది. ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ లైక్ వి వర్ వెరీ హ్యాపీలీ. పిల్లలు పుట్టిన తర్వాత తెలియకుండా ఒక తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా? ఎవరైనా క్రియేట్ చేసారా? ఎందుకంటే కొంతమంది బేసికల్లీ ఒకటబ్బా కొంతమంది ఇప్పుడు సీరియల్ క్రియేట్ యాక్టర్స్‌ని బయటున్న అంటే మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేశారు కదా! వాళ్ళు కూడా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది. చేస్తారు. ఇప్పుడు కామెంట్స్ అన్నిటిని పట్టించుకోకూడదు. ఇప్పుడు మన కొంతమంది మీద couples చాలా చేశారు. ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయి. హ్మ్. ఒకడొచ్చి ఒకటి చెప్తాడు. ఇంకోడొచ్చి ఇంకోటి చెప్తాడు. ఇంకోళ్ళు ఏదో ఒకటి చెప్తారు. సో, వి షుడ్ హావ్ దట్ కెపాసిటీ టు ఫిల్టర్ ఔట్. హ్మ్. ఓకే. సో, ఓకే. నేను బిలీవ్ చేస్తున్నాను. దిస్ పర్సన్ ఈస్ రైట్ ఫర్ మీ. దిస్ పర్సన్ హాస్ డన్ దిస్ ఫర్ మీ అని చెప్పి మనం బిలీవ్ చేయాలి. లైక్ ఎవరో వచ్చి మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసిన ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొచ్చి ఒక పర్సన్ మీద పెట్టేయటం కరెక్ట్ కాదు. సో, అలా చేసిందని కూడా నేను అనుకోను. మేబీ షీ హాస్ ఎ పర్స్పెక్టివ్. హ్మ్. షీ హాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. హ్మ్. షీ హాస్ సమ్ మైండ్ సెట్. సో, అది క్లియర్ అయిపోయిన రోజున విల్ బి టుగెదర్ అగైన్. వేరే యాక్టర్స్ వల్ల మీ ఇద్దరి దూరం పెరిగింది అనే మాట వాస్తవమా? కొంతమంది యాక్టర్స్ ఇద్దరి మధ్య లేనిపోయిన గొడవ పెట్టారు. లేదు. అది నథింగ్ లైక్ చాలా దట్. పెద్ద దూరం వెళ్ళిపోయింది. నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్. హ్మ్. సో, మా ఇద్దరికి మధ్య ఉన్నది కూడా లైక్ ఇట్స్ ఓన్లీ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్. తన ఆలోచన విధానానికి, నా ఆలోచన విధానానికి మధ్య జరిగిన ఒక తెలియని గ్యాప్ అంతే. హ్మ్. సో, ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క మాట కూడా అనలేదు తనని? అనుకుంటాం అబ్బా! ఇప్పుడు అలా అంటే లైక్ అంటే తనేదన్నా ఆహ్, చే చేయకూడదని ఇన్ ద సెన్స్ ఏమనాలి లైక్ నాకు నచ్చనిది ఏదన్నా చేసినప్పుడు లైక్ అలా కాదు మను ఇలా చెయ్యి అని. అలా మాట్లాడుకున్నా. అలా అవుతది. సో, తనకు నచ్చితే నార్మల్‌గా రెస్పాండ్ అవుతది. హ్మ్. లేదంటే ఒక చిన్న టోన్‌లో చేంజ్ అవుతది. అలాగే నా టోన్‌లో చేంజ్ అవుతది. హ్మ్. అయిపోద్ది ఆ రోజుకి. మళ్ళీ అగైన్ నైట్ అదే అంటున్నా. మేము పిల్లలు పుట్టకముందు ఒక ఇంట్లో ఉన్నంత వరకు కూడా మాకు ఎటువంటి ఇది జరగలేదు. ఒకవేళ నైట్ ఒక చిన్న ఫైట్ జరిగినా నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఆ నెక్స్ట్ డే మార్నింగ్‌కి వి యూజ్డ్ టు రిజాల్వ్ దట్. హ్మ్. సో, ఎప్పుడైతే పిల్లల వల్ల తను ఒక ఇంట్లో, నేను ఒక ఇంట్లో ఉండిపోయాం అప్పుడే మా మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. హ్మ్. అది ఉండకూడదు బేసికల్లీ.